లగచర్ల లడాయి ముగిసినట్టేనా? ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవడం వెనుక ప్రభుత్వ వ్యూహం ఏంటి? ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటును కొత్త నోటిఫికేషన్ జారీతో సమస్య సద్దుమణిగినట్లేనా? లగచర్ల రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన సంకేతాలేంటి? తెలంగాణలో అగ్గి రాజేసిన లగచర్ల వ్యవహారం, కలెక్టర్పై దాడితో ప్రకంపనలు, రైతుల అరెస్టులపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులు, పాత నోటిఫికేషన్ను రద్దు చేసిన ప్రభుత్వం, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కొత్త నోటిఫికేషన్, సొంత నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఫార్మా విలేజ్ కి భూములిచ్చేందుకు రైతులు ససేమీరా అన్నారు. అధికారులపై తిరగబడ్డారు. ఏకంగా కలెక్టర్ పైనే దాడి చేశారు. ఈ కేసులో రైతులు సహా బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు పోలీసులు. రైతులను అన్యాయంగా అరెస్టు చేశారంటూ వారి కుటుంబ సభ్యులు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఎన్హెచ్ఆర్సీ బృందాలు రాష్ట్రానికి వచ్చి విచారణ జరిపాయి. మరోవైపు బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో ఫార్మా కంపెనీల కోసం భూములు సేకరిస్తున్నట్లు పొందుపరిచింది. లగచర్లతో పాటు హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 3 గ్రామాల్లో 1358 ఎకరాల భూమిని సేకరించాలి అనుకుంది. కాలుష్య భయంతో రైతులు భూములనిచ్చేందుకు ఒప్పుకోలేదు. లగచర్ల వాసుల పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చింది. కొడంగల్ నియోజకవర్గంలో ఆగస్టు 1న ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం భూసేకరణ ఉపసంహరించుకున్నట్లు టీజీఐఐసీ తెలిపింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసినట్లు ప్రకటించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సేకరించనున్నట్లు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్లలో 110.32 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. పోలేపల్లి గ్రామంలో 71.89 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 11 ప్రకారం నోటిఫికేషన్ను వికారాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. భూములిచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి మొదట భూసేకరణ చేయనుంది ప్రభుత్వం. సర్వే నెంబర్, రైతు పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజల అంగీకారంతోనే భూసేకరణ చేస్తామని, బలవంతంగా భూములు లాక్కోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా, నీళ్లు పారిస్తా. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా. 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంది. నా బాధ్యత, నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నా. నా జవాబుదారీ, నా జిమ్మెదారి నాకు తెలుసు. నేను ఎవరికి భయపడేటోని కాదు. ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను. నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ. మేము పులులను చూసినాం, అడవిలో ఉండే మృగాలను చూసినాం, తొడేళ్లను చూసినాం. అన్నిటిని ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు కాలి గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నాను. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో కాలుష్యం ఉండదని రైతులకు భరోసా ఇస్తోంది ప్రభుత్వం. కొత్త నోటిఫికేషన్ ద్వారా బలవంతపు భూసేకరణ ఉండదంటూ ప్రకటించడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు యత్నిస్తోంది రేవంత్ సర్కార్. రైతులు ఇష్టపడి భూమిస్తేనే తీసుకుంటామని, లేకపోతే ఆ ల్యాండ్ జోలికే రామని చెప్తోంది. కొత్త నోటిఫికేషన్ పై రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.